హీరో. కే జానీ హీరో. కుమార్. ఎం అంజీ అరవింద్. ఎం అంజీ అరవింద్. బి దత్త విక్రమ్. బి దత్త విక్రమ్. జి రాజా కింగ్ కోబ్రా. జి రాజా కింగ్ కోబ్రా. బి రాజా కింగ్ కోబ్రా. ఆర్ పెద్దబాబు సంఘమిత్ర విలన్. ఆర్ పెద్దబాబు సంఘమిత్ర విలన్. ఎం శ్రీను పరమేష్. ఎం శ్రీను పరమేష్. ఏ నాగేంద్ర జడ్జి. ఏ నాగేంద్ర జడ్జి. ఏ చక్రి లాయర్. ఏ చక్రి లాయర్. బి సాయి రాకేష్ విలన్. అచ్చి కమెడియన్ చింటూ. బి సురేష్. బి సురేష్ చింటూ కమెడియన్. బి సురేష్ భట్ట సురేష్ కమెడియన్. ఎస్ బాబు కమెడియన్. చింటూ బంటు. జి దుర్గా ప్రసాద్ కోబ్రా అనుచరుడు టోనీ. కే శ్రీనివాస్. ఎం దుర్గా కే శ్రీనివాస్. హీరోయిన్ నవ్య నరసింహం. హీరోయిన్ నవ్య నరసింహం. హీరోయిన్ నవ్య నరసింహం. డాన్సర్ భవాని. డాన్సర్ భవాని. మరి మిమ్మల్ని చంపేస్తాను రా. ఆడవాళ్ళకి అన్ని చేసే ప్రతి ఒక్కరిని ముక్కలు ముక్కలు నరికేస్తాను. ఆడదంటే సభలు కదరా. ఆడదంటే సభలని నిరూపిస్తాను. కళ్యాణి వచ్చావా? ఈ రోజుతో మనకు కళ నెరవేరిపోతుంది. ఇక్కడ పడిపోయిన దేశం బాగుపడుతుంది. ఇంకా ఆడవాళ్ళు జాగ్రత్తగా తిరగచ్చు. ఇంకా అప్పుడున్నాడు కళ్యాణి. వాడు కూడా చంపేస్తే ఈ దేశం పట్టిన దైత్యం చనిపోతుంది. యువర్ ఆనర్, ఇది మామూలు కేసు కాదు. దేశంలోనే ఎంత పేరు ప్రఖ్యాత ఉన్నవాడిని చంపిన ముద్దాయిలు మన ముందున్నారు. వీళ్ళిద్దరికి సరైన శిక్ష పడేలా మీరే చేయాలి. లేదు సార్, మా కేసు మేమే వాదించుకుంటాం. మీ మీద మొత్తం 27 కేసులు ఉన్నాయి. దానికి మీ సమాధానం? లేదు సార్, మేము ఎవరిని చంపలేదు. ఎవరిని చంపలేదు అని నమ్మడానికి ఇక్కడ ఎవరు చిన్న పిల్లలు లేరు. వారందరినీ మీరే చెప్పారని సాక్ష్యాలు బలంగా ఉన్నాయి. పేపర్ మీద ఉండే సాక్ష్యాలు సరిపో మిస్టర్ లాయర్ విశ్వనాథ్ గారు. పేపర్ మీద కాదు, కళ్ళతో చూసి నోటితో చెప్పే సాక్ష్యాలు కూడా చాలా ఉన్నాయి. నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నిజం మాట్లాడుతున్నావు. కేసు
ఆ విషయం ఈ లాయర్ గారికి చెప్పండి. విశ్వనాథ గారు, విశ్వనాథ గారు, మీరు కేసు గురించి మాట్లాడండి. మీరు క్రియేటర్ సంఘమిత్ర గారిని, పరమేశ్ గారిని వీళ్ళందరినీ చంపారు, నిజమా కాదా? అవును, చంపాం. ఆపండి. వీళ్ళందరినీ అన్యాయంగా చంపారా లేదా? అన్యాయంగా చంపలేదు. రోడ్ తీసుకోండి ఎవరన్నారు అంటే న్యాయంగా చంపారనమాట. అవును, న్యాయంగా చంపాం. ఎస్ సార్, చట్టం ధర్మం పోలీసులు చేయలేని పని మేము చేసాం, అందుకు గర్వపడుతున్నాం, అందుకు బల్ల బుద్ధి మరీ సమాధానం చెప్తున్నాం. అంటే ఈ హత్యలన్నీ మీరే చేశారని ఒప్పుకుంటున్నారన్నమాట. ఒప్పుకుంటున్నాం సార్, ఒప్పుకుంటున్నాం. రోడ్ తీసుకోండి ఎవరన్నారు అంటే ఈ కేసు వాదనలో అపవాదంలో ఇంకా అనవసరం. ఈ ముద్ద ఇద్దరికి 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాం సార్, ఒప్పుకున్నాం. ఇంకా మీరు మాట్లాడుకోవాలి ఏమైనా ఉందా? ఉంది సార్, చాలా ఉంది. అన్యమైన న్యాయమైన వాదించి గెలిచే మిస్టర్ విశ్వనాథ్ గారిని మేము కొన్ని ప్రశ్నలు అడగాలనుకున్నాం. మా ముందు ప్రవేశపెట్టండి. ఏమిటి మీరు నన్ను అడగవలసిన ప్రశ్నలు? అడుగుతాం సార్, అడుగుతాం. ఏమన్నారు విశ్వనాథ్? సంఘమిత్ర పరమేశ్వరుని మేము అన్యాయంగా చంపామా? అవును. ఓకే, వాళ్ళలో ఎవరిని అన్యాయంగా చంపామో చెబుతారా? ఒకరేమిటి? సంఘమిత్ర, రాకేష్, పరమేశ్. ఆపు. తమ ఇలాసాల కోసం డబ్బు అమాయకులైన ఆడల్ని దేశాలకు పంపించి ఇంకొకరు తొత్తులని ఎవరికీ తెలీదు. చూడు మిస్టర్, సంఘమిత్ర పరమేశ్వరి ఇటువంటి వాళ్ళు ప్రజలందరికీ తెలుసు. మీరే వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడిన అవసరం లేదు. నమ్ముతారు, నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. ఏమిటో సాక్ష్యాలు? సరిగ్గా సంవత్సరం క్రితం కళ్యాణ అమ్మాయిని రాకేష్ రేప్ చేశాడని కోర్టుకు వస్తే చివరికి ఆ అమ్మాయి నేనే రేప్ చేశానని రుజువు చేశారు. అవునా? అవును. కాదు, దానికి ఎదుగో సాక్ష్యం. కళ్యాణి రాకేష్ రేప్ చేసి చంపంగా తీసిన వీడియోలు సార్. మరి అప్పుడు ఎందుకు తీసుకురాలేదు? భయం సార్, భయం. తెస్తే ఎక్కడ చంపేస్తారన్న భయం. అలా అని చెప్పి చట్టాన్ని మీ చేతిలో తీసుకుంటారా? ఇవన్నీ చేయడానికి కోర్టులు ఉన్నాయి, పోలీసులు ఉన్నారు. ఉన్నారు సార్, ఉన్నారు. కానీ ఏమి చేయరు, ఏమి చేయనివ్వరు. ఎవరు? సంఘమిత్రలోని పెద్ద మనుషులు, మీలాంటి లాయర్లు. అదంతా నీ భ్రమ. భ్రమ కాదు సార్, నిజం. 3 సంవత్సరాల క్రితం సిరిశాన అమ్మాయి నన్ను రేప్ చేశారు. నాకు న్యాయం చేయమంటూ కోర్టుకు వస్తే నిన్ను పగలు చేశారా, రాత్రి చేశారా, ముందు జాకెట్ లాగడా, చీర లాగడా అని ప్రశ్నలతో వేధించి ఆ అమ్మాయిని చంపేశారు. మిస్టర్ రాజా, నీ గతివాదన అర్థం లేని వాదన. అతివాదం కాదు సార్, న్యాయం చేయమని వేడుకుంటున్నాం. సరే, మరి పరమేశ్వరి సంఘమిత్రని ఎవరు చంపారు? చాలా మంచి ప్రశ్న వేశారు. లోకం దృష్టిలో వాళ్ళు మంచి వాళ్ళు, కానీ ఆ కింగ్ లోపల తొత్తులని ఎవరికీ తెలియదు. ఏమిటి? సంఘమిత్ర పరమేశ్వరు కింగ్ కోబర తొత్తుల. చూడండి ఎవరైనా, వీళ్ళిద్దరికి పిచ్చి పట్టింది, ఏం మాట్లాడాలో తెలియడం లేదు. ఎవరికి పిచ్చి పెట్టింది? అమ్మాయికైన ఆడల్ని విదేశాలకు సప్లై చేయడమా? భూ కబ్జాలు, మొత్తం మందులు ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళని మేము చెప్పడం మాకు పిచ్చి పెట్టిందా? సార్, మేము ఎందుకు ఎలా తయారేమో అసలు మా కథ వినాలి. ఫ్లాష్ బ్యాక్. అయినా నా రాజా డార్లింగ్ కోసం ఎదురు చూస్తున్నాను. వ్యవహారం ఎక్కడి దాకా నేను వెళ్తాం, నీకెందుకు? ఇదిగో ఇదే నీలో నాకు బాగా నచ్చింది. ఈ కాలేజీలో నేనంటే అందరికీ ఆడాలి. నాతో ఇంత ధైర్యంగా మాట్లాడేది, అందుకే నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ కళ్యాణ్. నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. ఆ విషయం తెలిసి కూడా నువ్వు ఐ లవ్ యూ చెప్తున్నావంటే నీకు సిగ్గుగా లేదా? ఎవరిని ప్రేమించినా సరే చివరకు నన్నే ప్రేమించాలి, నన్నే చేసుకోవాలి. ఏ కలలుగంటున్నావా? నువ్వేమైనా అనుకో, నేను నిన్ను ఈ కాలేజీలో చేరిన రోజే నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పాను. ఆలోచించి చెప్పని టైం కూడా ఇచ్చాను. టైం అంటే ఒక రోజు కాదు, వారం కాదు, నెల, సంవత్సరం కాదు, 5 సంవత్సరాల టైం నీకు ఇచ్చాను.
ఇప్పటికే 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఒక్క సంవత్సరమే మిగిలింది. ఆ సంవత్సరం కూడా గడిస్తే గడిస్తే ఏం చేస్తావు? చూడు, 5 సంవత్సరాలు కాదు 100 సంవత్సరాలైనా సరే నా నిర్ణయం మారదు. మధ్యలో ఆగాడు. ఏంటి, ఎలా ఉన్నావు? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? ఏముంటుంది, నా ప్రాణానికి ఒకటి తగిలేడుగా, సేమ్ ప్రాబ్లం. మళ్ళీ ఏమైనా అన్నాడా? పోనీలేని ఊరుకుంటుంటే రోజు రోజుకి వాడి ఆడాలు మిరిపోతున్నాయి. వాడి నాలుగు పీకితే ఆగాగు, అదిగో ఆ తొందరపాటు వద్దంటున్నాను. అందుకే నీకు ఏ విషయం చెప్పను. నేను అంతగా ఏమీ అనలేదులే. అందుకే ఏమన్నంటే నేనే నీకు చెప్తాను. ఇదిగో ఇలాగే నువ్వు ఇంత దాకా తెచ్చుకున్నావు. అసలు వారికి ఆ రోజే బుద్ధి చెప్పుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదు. సర్లే, ఇంకా విషయం గురించి మాట్లాడుకో. పద, క్లాస్కి టైం అవుతుంది. వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఓకే, బాయ్. నీకు ఏం తెలుసు కళ్యాణి? నిన్ను ఎవరైనా ఏమనంటే నా రక్తం ఉడికిపోతుంది. రాజీగ్రామ్ అన్నాడు. ఏమంటా నువ్వు? అవును, నాకు అదే చెప్పాడు. మన ఉత్తరం చెప్తున్నా ఉంటే మన వ్యాపారం సొంత బయటపడుతుంది. అదే ఇష్టం లేదు. మరి నువ్వేమంటావు? నీకు అభ్యంతరం లేకపోతే నాకు అభ్యంతరం లేదు. అమ్మయ్యా, మనకి ఎదురు లేదు. మన ఇద్దరు పార్ట్నర్. ఈ రోజు తన జీవితంలో let the enjoy. సరదాగా అన్నాలే సార్. సరదాగా నిన్ను అవును, నిన్న కాలేజీకి ఎందుకు రాలేదు? వచ్చాను పనండి, రాలేకపోయాను. సారీ. నిన్నటి నుంచి నీ కోసం కళ్ళు కాయలు కాచాలో ఎదురు చూసాను తెలుసా. అవునా? ఎందుకు? ఏమైనా స్పెషలా? అబ్బా, అదేం లేదు రాజా. చూడు, ఈ దారుణం చూడు. ఏంటండి ఇది? ఏముంది ఇందులో? చూడు రాజా, ఈ దారుణం. నిన్న మాదాపూర్ బస్ స్టాండ్ లో 4 అమ్మాయిని ఎవరో బలవంతంగా కుర్రోళ్ళు వ్యాన్ లో తీసుకెళ్లారంట. అయితే ఎవరా నువ్వు? అలా గుర్తా నన్ను ఎద్దటవా? లేకపోతే దారి కట్టంగా ఎత్తులో నిలబడి నన్నే ఎత్తంటావా? నన్ను గుర్తుందే కాక చొప్పున వెళ్తావా? ముందు చెప్పరా సారీ.
ఏమిట్రా ఇది? అది కూడా తెలియదేరా చెప్పు వారి అడిగా కదా నా దగ్గర చెప్తా ఉంది వారి లేదు సింగర్ సమాధానాలు బాగానే చెప్తున్నా కానీ ఎవరా నువ్వు? ఈ కేక్ పట్టు పవర్ స్టార్ బంట ఎలుగుబంటి గట్రా ఎట్లా? కాకిలాగా ఒరేయ్, నువ్వు పేపర్ సార్ అంటే నోరాపోతే గేమవుతుంది. దేశానికి ఏదో చేద్దాం అనుకున్నారు కానీ ఏం చేయలేదు ఏం పాపా? కుళ్ళు అంటే కుళ్ళు నేను ఎక్కడ పాడితే పెద్దోళ్ళు అయిపోతానని ఎవరో శాంతి ఇవ్వలేదు అలాగే పాపం. బాబు, ఒక పాట పాడు. ఇది పాడు పాడమంటానండి పాడు పాడమంటా అవునా? అవును, పాట పాడమంటున్నాను. థ్యాంక్స్ సార్ పాడు పాడమంటా నేను పాట పాడి 10 రోజులు అయింది ఏరే బాబు, గొంతు కంటే ఎలకలు తినేసి నేను ఇదేవాడు ఎవరు లేక ఇక చూడండి నా టాలెంట్ మీరు ఇంకా బతికే ఉన్నానా? ఓ బంగారంగా ఓరి నీ అమ్మ కడుపు మాడా, అది పాడంట్రా. ఎవరే టిక్కిటిక్కిలో వండినాడి? ఎవరు నువ్వు? ఎందుకు ఇలా వచ్చావు? నీకోసమేరా నీలాంటి అది ఎవరు అన్నేమో మనసభకి పెట్టేశానే, అన్నేమో కరణానికి కొట్టేశానే. అన్నేమో మనసభకి పెట్టేశానే, అన్నేమో కరణానికి కొట్టేశానే. తప్పు. అదేం కాదు మరి ఏం చేశాడు? ఎప్పటి నుంచి మన కాలేజీలో డ్రగ్స్ అమ్మేది ఎవరు తెలుసా తెలీదు. అది రాకేష్ కళ్యాణ్ కుమార్, ఏంటి నువ్వు చెప్పేది నిజమా? నిజం కళ్యాణి నాకు అల్లారా చూశాను మై గాడ్, ఇన్ని రోజుల నుంచి మన కాలేజీలో డ్రగ్స్ అమ్ముతుంది రాకేషా? మీరు అస్సలు నమ్మలేకపోతున్నారు. నమ్మాలి కళ్యాణి ఈ విషయమే నిలదీస్తే నాతో గొడవ దిగాడు రాస్కేడ్ అయితే మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఆ విషయం నువ్వు మర్చిపో నేను చూసుకుంటాగా సరే, నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. సరే కళ్యాణి కళ్యాణి నిన్ను విషయం అడగాలి ఏంటి కుమార్? అది నీ కాబోయేవాడు ఎలా ఉండాలి ఎందుకు కుమార్? ఏం లేదు ఊరికినే తెలుసుకుందామని నేను చెప్పను బాబు, నాకు సిగ్గేస్తుంది. పోనీ ఎవరినైనా ప్రేమించావా ఆ, అది అది అర్థమైంది ప్రేమించావన్నమాట ఆ అదృష్టం ద్వారా చెప్పవా ప్లీజ్ చెప్తాను కుమార్, కానీ ఇప్పుడు కాదు, సమయం వచ్చినప్పుడు చెప్తాను. సర్లే, నా సంగతి అలా ఉంచి నువ్వెవరినైనా ప్రేమించావా? ప్రేమించాను ప్రేమించావా? ఎవరు అమ్మాయి? నాకు చెప్పువా ప్లీజ్ ప్లీజ్. అది ఇంకా డిసైడ్ కాలేదు ఆ అమ్మాయికి ఇంకా చెప్పలేదు అంటే ఏంటి? నీది వన్ సైడ్ లవ్వా? అదేం కాదు తను కూడా నన్ను ప్రేమిస్తుందని అనుకుంటున్నాను మరైతే ఆలస్యం ఎందుకు? వెంటనే వెళ్ళి చెప్పాయి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. చెప్దామనే వెళ్తాను కానీ చెప్పలేదు ఎందుకని? తను కాదంటే నేను తట్టుకోలేను కళ్యాణి చూడు కుమార్, ఇలాంటి విషయాల్లో అన్నింటికి సిద్ధపడి ఉండాలి. వెంటనే వెళ్ళి టైం చూసుకొని చెప్పు. అంతేనంటావా కరెక్ట్గా ఇంతే. అసలు చెప్పాలంటే ఇలాంటి విషయాల్లో అస్సలు నాంచకూడదు. సరే, నా క్లాస్ టైం అవుతుంది, పద వెళ్దాం. సరే నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సరే, బాయ్. చలో అంటనే
దాని గుడ్డల్లో జాబిల్లి కొట్టనా దాని కొట్టుల్లో చేమంది తట్టనా అన్యం పుణ్యం ఎరిగిని ఆడవాళ్ళ మాసంతో వ్యాపారం చేస్తున్నారా. రోజుకి 40 మంది, వారానికి 300 మందితో వ్యభిచారం చేయవలసి వస్తుందని, కడుపు నిండా తినడానికి కూడా టైం లేదని, బాత్రూంలో తింటున్నామని సిగ్గుపిడిచి ఒక ఆడది పేపర్ వాళ్ళకి చెప్పిందిరా. రే రాజా, వాళ్ళలో నీ ఎక్కువ చెల్లిలో ఉంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? సారీరా, నీకు తెలియాలనే అలా అన్నాను. సారీరా, నువ్వేం చెప్పినా ఈ విషయంలో నేనేం చేయలేను. థ్యాంక్స్ రా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. కుమార్, అది కాదురా, ప్లీజ్. జనం ముందు పెట్టి వాళ్ళతో నిన్ను ఒక్కని కొట్టినట్టు కొట్లిస్తా. రే పిచ్చినా కొడకన్నారా, ఇక్కడికి వచ్చే ముందే అన్నిటికీ తెగించి వచ్చాను రా. మీరు పంపించిన ఈ బచ్చే కానీ నాలుగు అన్ని పంపించడం నాకు సెకండ్ పట్టదురా. నేనున్నానుగా. అది కాదు, వాడి మాటలు వింటుంటే నిజంగానే చంపేస్తాడేమో అని భయంగా ఉంది. చూడగలని అప్పుడు దాకా వస్తే నా ప్రాణం అట్టేసిన నీ ప్రాణం కాపాడుకుంటాను. అది కాదు రాజా, వాడు నువ్వేం చెప్పుకో, తలనొప్పుకుంది, వెళ్ళి కాఫీ తీసిరా. నిమిషంలో తీసుకొస్తాను. ఇదంతా నేనెళ్తుంటా మామిడి పెళ్ళెట్టుకుని మామిడి పళ్ళెట్టుకుని ఊరంతా నేనెళ్తుంటా. వేడి వేడి వద్దల్లే కబురు కాటు బిడ్డల్లే ఆటమైన పట్టింపులే ఎవరి పేరు చెప్తే చంటి పిల్లలు పాలు తాగడం మానేస్తారు? మనల్ని పట్టుకోవడం సాధ్యమంటావా? ఇండియాతో జాగ్రత్తగా ఉండాలి, అందులోనే ఆంధ్ర వాళ్ళతో మరీ జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పటనే ఇది మనకి సవాల్ లాంటిది. అసలే ఇంటర్నేషనల్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. ఇండియన్స్ కలిసి వెర్రి నా కొడుకులు ఒక అమ్మాయికి 10 కోట్లైనా ఇచ్చుకొనుకున్నారు. మనం ఆడవాళ్ళతోనే ఎందుకు వ్యాపారం చేయాలి? వేరే ఏదైనా వాళ్ళతోనే చేయాలి. ఎందుకంటే ఆడదంటే నాకు పగ, కసి, ద్వేషం. అసలు నేను ఎందుకు ఈ పని
కుగపెట్టి కుక్కపెట్టి ఉక్కపోత పెంచకే ఎక్కుపెట్టి ఎగ్గుపెట్టి కంటి చూపు దించకే కుక్కపెట్టి కుక్కపెట్టి ఉక్కపోత పెంచకే నువ్వేమో దండ ముద్దులతో పడిపోయమ్మా గట్టిగా గుండెలా తిండితే తట్టుకొని అందుకనే ఉండగల చేతులనే కట్టు ముఖ్యమైన పని నీతో మాట్లాడాలనిస్తున్నారు. ఏం విషయం? కేసు గురించేనా? అవును చేస్తున్నారు. ఆ రాజగారు ఆ ఇన్స్పెక్టర్ గారికి బెయిల్ ఇవ్వడం ఏంటి? వాడికి వీడికి ఏమిటి సంబంధం? ఏముంది? ఎలాగా ఇన్స్పెక్టర్ గారికి నీ మీద అనుమానం ఉంది కదా, ఉంటే దాని ద్వారా నిజం తెలుసుకుని మనల్ని చంపాలని చూస్తున్నాడు. వాడు అనంత పని చేస్తాడంటవా? అలా చేస్తే నా పరుగు పోతుంది, నా లక్ష్యం నెరవేరదు. అన్నిటికన్నా ముందు కోబ్రా నా ప్రాణం చేస్తాడు. ఈ విశ్వనాథ్ మంచిగా నీకు బయలుదేరి సంగమిత్రా. ఎలా చూసినా సాక్ష్యాలన్నీ మనకు అనుకూలంగానే ఉన్నాయి. నువ్వేం భయపడకు. అవునేస్తున్నాడు. నీలాంటి ఫ్రెండ్ ఉన్నంతగా వరకు నాకే భయం ఉండదు. సంగమిత్ర, ముందు నువ్వు ఒక పని చేయాలి. ఏంటా పని? నువ్వు ప్రజల్లోకి వెళ్ళి పరమేశ్వరి రాకేష్ ని చంపిన వాళ్ళని లేదా ధర్నాలు చేయాలి, నిరాహార దీక్షలు కూడా చేయాలి. చేస్తే అప్పుడు ప్రజల్లో మన మీద సానుభూతి ఉంటుంది, కొద్దిగా పని సులువు కూడా అవుతుంది. శబాస్ శబాస్ కృష్ణాన్ని తెలివి అమోఘం. ఏటా పని చేస్తా. ఎలా చేసినా ఇక మిమ్మల్ని కావాలడం ఆ దేవుడి వల్ల కూడా కాదురా. ఇలా వచ్చేవేంటి? ఏదైనా సహాయం కావాలా? నీ సహాయం నాకెందులే, ముందు ముందు నా సహాయం నీకు అవసరం అనుకుంటా. నీ సాయమా? నాకా? ఏమిటి నువ్వు మాట్లాడేది? నిజం, ఇప్పటి నుంచి నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. అది చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చింది. బేటమ్మా నాకా? పెద్ద పెద్ద పోలీసు రాబుల్లోనే కలదు. నువ్వెంత? హలో హలో, బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని నా వల్ల నేను అనలేదే. అయితే ఎవరు? చెప్తాను, అది చెప్పడానికి ఇక నేను వచ్చింది. ఇప్పుడు దాకా జనాన్ని మోసం చేశారు, పోలీసుల్ని కోర్టుని అందరం మోసం చేశారు. ఇంకా అవన్నీ కుదరవు. మీకు చలమ గీతం పాడడానికి సింహం దయిందిరా. సింహమా? దాన్ని చూడు పట్టి ఏమో సర్కస్ చేశారో మాకు బాగా తెలుసు. మీరు జూలు పట్టుకుని ఎలా ఆడమంటే అలా ఆడడానికి అదేమి మోగ జంతువు కాదురా. ద పవర్ఫుల్ మ్యాన్. పగతో కసితో లక్ష్యాన్ని చేరుకోవాలని మిమ్మల్ని ముక్కలుగా నరకడానికి చెలలేకే సింహాలా వస్తున్నారా? ఎందుకు? వాడు ఎవర్రా? మీరు అన్యాయంగా రాజాని కళ్యాణి చంపేశారు. అతనే మిమ్మల్ని చంపేది. వాడా ఆ పిరికి బంగారాన్ని చంపేది. వాడే మిమ్మల్ని చంపేది. చివరికి ఆ కింగ్ కోబ్రా కూడా వస్తా. ఏంటి సునాద్, వాడు అన్నంత పని చేస్తాడంటావా? వాడికి పిచ్చి పట్టింది. ఆ రాజాగారికి అంత సీన్ లేదు. ఎప్పటిలాగే మన వ్యాపారం మనం చేసుకోవచ్చు. అసలు వీళ్ళిద్దరూ మనకు తలనొప్పిగా బయలుదేరారు. ఏమన్నా లేకపోతే ఏ టెన్షన్ ఉండదు. ముందా పని దరిద్రం వదులుతుంది. చేస్తారు. ఎలాగంటే ఇంకా మన వ్యాపారానికి ఎప్పుడు అడ్డు రాకుండా చేయాలి. ముందు వాడి సాగు ఎంత కఠినంగా ఉండాలంటే ఎప్పుడు మన వ్యాపారానికి అడ్డు రాకుండా చేయాలి. వెళ్తాలే గాని ముందు నిశాన్ని పంపించు. దాంట్లో ఏం చేసి చాలా రోజులైంది. ఏ నిశా, ఆవిడ పేరు కూడా చిన్నపాటి యుద్ధం లొంగుతాడేమో చూద్దాం. ఓకేనా? ఓకే.